ఇప్పుడు ఒక్కటే మేము రేవంత్ రెడ్డి గారిని ఏం అడుగుతున్నామంటే మూసీ రెజ్యువనేషన్కి మేము వ్యతిరేకం కాదు. మిగతా ప్రజలకి ఏమైనా సందేహం ఉంటే నేను ఇదే చెప్తున్నాను, మాకు మూసీ రెజ్యువనేషన్ కంపల్సరీ కావాలి. కానీ డెమాలిషన్స్ జరిగి అక్కడ కూడా ఒక శ్మశానాల మీద రోడ్లు వేస్తామంటే కుదరదు. ఎందుకంటే ఇల్లు పోతే ఇంకెందుకండి, మా టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంతా అక్కడే ఉంది. పిల్లల్ని పెంచుకోవాలి, ఎక్కడికి వెళ్ళిపోతాం మేము? మళ్ళీ జీరోకి తీసుకొచ్చేసి అక్కడి నుంచి ఎదగమంటే ఎక్కడి నుంచి ఎదుగుతాం మేము? ఆల్రెడీ 35 ఏళ్ళు 36 ఏళ్ళు వస్తున్నాయి మాకు. ఇంకా అక్కడి నుంచి జీరో నుంచి స్టార్ట్ చేస్తామా మేము? ఇదంతా కరెక్ట్ కాదు సార్. మీరు ఒక్కసారి ఆలోచించి ఫస్ట్ ఉన్న ప్లేస్లో డెవలప్మెంట్ చేసి మాకు ఏదన్నా మంచి చేయగలిగితే అదొక్కటే చేయండి. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంకొచ్చే లాభం మీరు ఇచ్చిన ఏ స్కీమ్స్ ఎన్ని కూడా మాకేం రావు. ఎందుకంటే మేము ఓకే మేమే ఇంకొకరు డొనేట్ చేస్తాం తప్ప మేము ఆల్రెడీ ఆ స్కీమ్స్లో వర్తించాం, మేము ఉన్న వాళ్ళం. ఎందుకంటే మా డబ్బులతో మేము వస్తున్నాం, మేమే ట్యాక్సులు కడుతున్నాం, మేమే అన్నీ చేస్తున్నాం. సో అవి కాకుండా మీరు ఏమన్నా మాకు హెల్ప్ చేయగలిగితే మూసీని డెవలప్ చేయండి, మాకున్న వాళ్ళని అక్కడ సంతృప్తి పరచండి. ఆల్రెడీ మూసీ పక్కన మేము జీవిస్తున్నాం కదా, ఆల్రెడీ దానికి కొంచెం దూరంలోనే ఉన్నాం. మేము మరీ రివర్ బెడ్లో ఏమి కట్టుకోలేము, వచ్చి చెక్ చేసుకోండి. వీఆర్ అనే సేఫర్ ప్లేస్. మా దగ్గరకు ఒక్క చుక్క కూడా మీరు గండిపేట మొత్తం ఎత్తినా కానీ మాకు ఒక్క చుక్క కూడా టచ్ కాదు, మాకు వరదలు రావు. మేము ఎవ్వరం మీ దగ్గరకు వచ్చి మొత్తుకోవట్లేదు మాకు ఇది కావాలని. మీరు ఏమైనా చేతనైతే మూసీని క్లీన్ చేసి రిటైనింగ్ వాల్స్ కట్టి మాకు అది మాత్రం చేయండి, సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.